సో ఇవాళ చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాం. సో దానికోసం వచ్చేసి రైస్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి చికెను, అది కూడా వాష్ చేసి పెట్టుకుని ఉండే. తర్వాతకి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాతకి గీ, మసాలా, లెమన్, మసాలాస్ అన్నీ తీసుకున్నాం. సో నెక్స్ట్ రైస్లో ఆకు అంటే మసాలా ఆకు, నెక్స్ట్ స్టార్, అవన్నీ మసాలాస్ అన్నీ వేసేసి అందులో కొంచెం గీ అంటే నెయ్యి వేసేసి కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాం అనమాట. అంటే ఆల్రెడీ గ్యాస్ పైన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మ్యారినేట్ చేస్తున్నాం చికెన్ని. సో మ్యారినేట్ చేయడానికి ఫస్ట్ దాన్ని నీట్గా వాష్ చేసుకొని, ఆ తర్వాత వచ్చేసి సాల్ట్, ఆ తర్వాత పసుపు యాడ్ చేసుకున్న తర్వాతకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవడం వల్ల దానికి టేస్ట్ వస్తుంది అనమాట చేసే బిర్యానీకి. అది కరెక్ట్గా సరిపోయేటంత వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మసాలా వేసుకుంటున్నాను ఫస్టే నేను. మసాలా వేసుకున్న తర్వాతకి అంటే ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి మసాలా. నెక్స్ట్ కర్డ్ ప్యాకెట్స్, 1/2 kg చికెన్కి 2-2.5 కర్డ్ వేసుకున్నాం. ఆ 2 కర్డ్స్ వేసేసుకున్నాం అనమాట. 2 వేసినాం అనుకుంటే 2 ప్యాకెట్స్ వేసి మళ్ళీ ఇంకొక ప్యాకెట్లో హాఫ్ ఆఫ్ ద కర్డ్ అందులో వేసేసినాం. సాల్ట్ మాత్రం ముందే వేసుకోవాలి, ఎందుకంటే ఎంత సరిపోతుందో అప్పుడే తెలుస్తుంది కాబట్టి ముందే సాల్ట్ వేసుకోవాలి. కర్డ్ వేసేసుకొని దాన్ని బాగా కలిపేసుకుంటున్నా. అండ్ చిల్లీ పౌడర్ అయితే నేను లాస్ట్కి వేసుకుంటాను అనమాట, అది అలవాటు అయిపోయింది. సో చిల్లీ పౌడర్ అనేది నెక్స్ట్ వేసుకుంటే ఇది బాగా మ్యారినేట్ చేయాలన్నమాట. పీసెస్కి అంతా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలి. అంతలోపు ఇక్కడ మనకి రైస్ అనేది బాయిల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అందులో చిల్లీ పౌడర్ వేసేసుకుంటున్నాను. ఎంత సరిపోతుందో అంత చిల్లీ పౌడర్. యాక్చువల్లీ అందులో స్పూన్ చిన్నగా ఉంది, సో అందువల్ల తెలియట్లేదు, కొంచెం 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 అట్లా యాడ్ చేసుకుంటూ ఉండే. నెక్స్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ వేసిన, తర్వాత 3 స్పూన్స్ వేసిన. వీడియో ఆఫ్ చేసి ఇంకో స్పూన్ కూడా వేసిన ఉండే, అంటే సరిపోవాలి కదా టేస్ట్ చూసి వేసేసిన అనమాట. ఇందులో ఆల్రెడీ సాల్ట్ కలిసింది చిల్లీ పౌడర్లో కాబట్టి కొంచెమే సాల్ట్ వేసుకుని ఉండే. నెక్స్ట్ లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకోవాలి. అందులో గింజలు వచ్చేసినాయి, పక్కకి వేసేసినాం అనమాట. ఒక లెమన్ స్క్వీజ్ చేసి వేసేసుకుంటున్నా. అక్కడ హాఫ్ పీస్ అయిపోయింది, ఇంకొక హాఫ్ పీస్ కూడా వేసేస్తున్నా. సో అందులో ఉన్న గింజలను పక్కకు తీసేసుకుంటున్నాం అనమాట. అట్లా స్క్వీజ్ చేసి వేసుకున్నాక దాన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా వేస్తున్నాం. అందులో ప్యాకెట్స్ దొరుకుతాయి కదా బయట, అవి తీసుకొచ్చి ఒక చికెన్ మసాలా ప్యాకెట్ వేసినుండే. ఒకటి కూడా ఫుల్ వేయలేదు, ఎందుకంటే మసాలా ఎక్కువ ఉంటే బాగుండదు కదా అని చెప్పేసి. నెక్స్ట్ ముందే ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నా. అందులో ఉన్న కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఎక్స్ట్రా ఏం ఆయిల్ యాడ్ చేయలేదు, కాకపోతే గీ యాడ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తిమీర లైట్గా పైనుంచి వేసుకుంటున్నా. నెక్స్ట్ పుదీనా కూడా వేసుకుని ఉండే. పుదీనా కూడా ముందే వాష్ చేసి నీట్గా కట్ చేసి పక్కకు పెట్టుకుని ఉండే, అవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట. పుదీనా వేసుకున్నాక దాన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత అందులో గీ కూడా వేసిన, నెయ్యి కూడా వేసినా, కానీ నేను తీయలేదు ఆ క్లిప్. సో ఇక్కడ వచ్చేసి కర్డ్ది అది చేస్తున్నాను అనమాట. నేను బిర్యానీలో వేసుకోవడానికి పెరుగు పచ్చడి చేసిన. ఆనియన్స్ నెక్స్ట్ ముందే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న, తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న, కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసేసిన అనుకుంటా, ఫస్టే లేదు వేస్తున్నా ఇప్పుడు. సో కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని మిక్స్ చేసేసేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తే కూడా బాగుంటుంది. సో అయిపోయిందనమాట, ఇక్కడ పెరుగు పచ్చడి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రైస్ బాయిల్ అయిపోతుంది. రైస్ అనేది బాయిల్ అయినాక 70% కుక్ అయిందో లేదో చూసుకోవాలి. 70% కుక్ అయిపోయిన తర్వాతకి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉంటుందో ఆ చికెన్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకోవాలన్నమాట. రైస్ అంతా పైనుంచి ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. సో కొంచెం కొంచెం రైస్ అంతా కూడా అందులో వేసుకున్న తర్వాతకి పైనుంచి మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫస్ట్ కొత్తిమీర వేసుకున్న తర్వాత పుదీనా వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పుదీనా కూడా వేసుకున్న తర్వాతకి ముందే మనం ఏవైతే ఆనియన్స్ ఆయిల్లో వేసి పెట్టినామో రెడ్డిష్గా ఆయిల్లో మొత్తం అది ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా పైనుంచి వేసుకోవాలి. ఆనియన్స్లో ఉన్న ఆయిల్ కూడా అక్కడే వేసేసిన అనమాట నేను. నెక్స్ట్ ఇక్కడ గీ అనమాట, గీ కూడా వేసుకుంటున్నా. గీ వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది అనమాట. ఆయిల్ కంటే గీ వేసుకుంటే బిర్యానీకి టేస్ట్ ఉంటుంది. సో ఇది మా స్టైల్లో చేసేటువంటి బిర్యానీ. అందరు ఇంకా డిఫరెంట్గా వేసుకుంటారు, బట్ మేము చేసే బిర్యానీ ఇట్లా వేసుకుంటాం అనమాట ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి దానిపైన మొత్తం కప్పేసేసి వేరే బౌల్ ఏదన్నా పెడితే బెటర్ అనమాట. ఒక 20-25 మినిట్స్ అట్లా పెట్టేస్తే సరిపోతుంది అనమాట, అది బాయిల్ అవ్వడానికి సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మా దగ్గర అది కలర్ లేదు. సో కలర్ లేకపోవడం వల్ల, కలర్ కూడా మంచిది కాదు కాబట్టి
ఇట్లా నార్మల్గా టర్మరిక్తోని కలర్ వాటర్ చేసేసి పైనుంచి వేసినాము. టర్మరిక్ కూడా అంత కలర్ రాలేదు, బట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిమ్లో పెట్టేసి గ్యాసు దానిపైన ఒకటి దాంతో కప్పేసేసి దానిపైన కొంచెం వెయిట్ ఉండేటట్టు వాటర్ కొద్దిసేపు పెట్టిన తర్వాతకి ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. పీసెస్ బాగా అయిపోయినాయి. ఒక 20-25 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది బిర్యానీ. సో ఇది మేము తీసుకునే బిర్యానీ అనమాట. ఇట్లా వచ్చేసింది ఇదంతా కూడా. సో లాస్ట్కి ఒక క్లిప్ తీసుకున్నా నేను. సో ఇక్కడ టేస్ట్ ఎట్లుందో చెప్తాడు వంశీ. సో ఈ వీడియో అనేది బాగుంటే మీరు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.